హాయ్ అండి, మీ పిల్లలు లంచ్ బాక్స్ తినకుండా వెనక్కి తీసుకొచ్చేస్తున్నారా? అయితే ఈ స్వీట్ కార్న్ మసాలా రైస్ ట్రై చేయండి. లంచ్ బాక్స్ ఖాళీ అవ్వటం పక్కా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్ రెసిపీ అనమాట ఇది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరి ఇంత టేస్టీగా ఉండి ఈ స్వీట్ కార్న్ మసాలా రైస్ తయారు చేయడానికి ముందుగా వాటర్ బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి స్వీట్ కార్న్ వేసి ఉడికించుకోవాలి. ఇలా 2-3 పొంగులు వస్తే కనుక స్వీట్ కార్న్ మనకు తొందరగానే కుక్ అయిపోతుందండి. స్వీట్ కార్న్ పక్కకు తీసుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేకపోతే బటర్ అయినా వేసుకోవచ్చండి. నెయ్యి వేడైన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి నేతిలో. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి స్వీట్ కార్న్ కూడా వేసుకొని 2-3 నిమిషాల పాటు టాస్ చేసుకోవాలండి. ఈ విధంగా టాస్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి తగినంతగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ లేకపోతే గరం మసాలా అయినా వేయచ్చు. వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఉడికించుకున్న అన్నాన్ని వేసుకొని చక్కగా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకుని కలుపుకుని చివరిగా దీని పైనుంచి కొత్తిమీరతోటి గార్నిషింగ్ చేసుకోవటమే. చూసారు కదా, ఎంతో సింపుల్గా టేస్టీగా స్వీట్ కార్న్ రైస్ తయారైపోయిందండి. దీన్ని నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ తప్పకుండా ఫాలో చేయండి. థ్యాంక్ యూ.